హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. రేపు 19th మార్కెట్లో కొన్ని జరగబోయే విశేషాలు కొన్ని మాట్లాడుకుందామండి. అంటే ఫండ్ రైజ్లని, డివిడెండ్లని ఇటువంటి ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడుకుందాం. అదేవిధంగా మార్కెట్ కూడా రేపు పాజిటివ్లో ఉండే అవకాశం ఉందండి. మొట్టమొదటిగా E2E నెట్వర్క్స్ లిమిటెడ్ వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారండి. టు కన్సిడర్ ఫండ్ రైజింగ్. తర్వాత హైటెక్ పైప్స్ లిమిటెడ్ వీళ్ళు కూడా ఫండ్ రైజింగేనండి. అదేవిధంగా ఇండియన్ టెరైన్ ఫ్యాషన్స్ లిమిటెడ్ వీళ్ళు ఫండ్ రైజింగ్తో పాటు అదర్ బిజినెస్ మ్యాటర్స్ కూడా మాట్లాడతారు, రేపు అనౌన్స్ చేస్తారండి. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ వీళ్ళు కూడా ఫండ్ రైజింగ్ త్రూ వే ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, తర్వాత వారెంట్స్, ఎనీ అదర్ సెక్యూరిటీస్ త్రూ ప్రిఫరెన్షియల్ ఇష్యూ. ఇవన్నీ కూడా రేపు ఈ 4 కూడా రేపు మార్కెట్లో జరగబోయే అనౌన్స్మెంట్స్ అండి. వీటి కోసం తెలుసుకుందాం. ఈ కంపెనీల కోసం ముందుగా ఈ E2E నెట్వర్క్స్ లిమిటెడ్ కోసం ముందు మాట్లాడదామండి. ఇదేంటంటే మార్కెట్లోని మొన్న క్వార్టర్లో Q1లో మంచి ఫలితాలు అనేది ఇచ్చిందండి. ఆల్ టైమ్ హై ఇచ్చిందన్నమాట. ఇది ఆగస్టులో కంటిన్యూస్గా 25% ఇంక్రీజ్ అయిందండి. మనకి ప్రస్తుతం ఇదేంటంటే ₹2,060.90 ఉంది. హై కూడా అదే అండి. 52 వీక్లో 321 అండి. అంటే సుమారుగా 6 times 7 times ఇంక్రీజ్ అయిందండి. అంటే ₹1,00,000 పెట్టుకునేవాడికి 6 లక్షలు 7 లక్షలు రూపాయలు అనేవి ఈ ఇయర్లో ఈ షేర్ మీద లభించాయండి. ఎందుకంటే ఈ కంపెనీ తాలూకా పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. అదేవిధంగా ప్రమోటర్స్ కూడా 59.66% ఉంది. కాబట్టి ఒడిదొడుకులు అనేవి ఏవి ఉండవండి. ఈ రిజల్ట్స్ కూడా మొన్న లాస్ట్ క్వార్టర్లోని 3,52,00,000 అండి. ఇప్పుడు 10,14,00,000 అన్నమాట. అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్తో మీరు కంపేర్ చేసుకున్న అప్పుడు 6,97,00,000, ఇప్పుడు 10,14,00,000 అండి సుమారుగా. ఇది ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ మాట. ఇందాక మనం 25% వరకు అని చెప్పుకున్నాం కదా. ఇది ఆగస్ట్ 6th 1,569.45 లో ఆ రోజు రికార్డ్ చేసిందండి. ఆ రోజు వాల్యూ మాట అది ₹1,569.45. మొన్న 16వ తారీఖుని అంటే 6వ తారీఖు నుంచి 16వ తారీఖు అంటే సుమారు 10-11 రోజులు ₹2,060.90 అండి. మొత్తం మీద ₹491.42 అండి ప్రాఫిట్ అనేది. కాబట్టి అప్రాక్సిమేట్లీ 25% ఇంక్రీజ్ అయిందండి. ఇది రోజు ఈ 10 రోజుల్లో కూడా రోజు 5% అలాగ సుమారుగా 25% ఇంక్రీజ్ అయింది ఈ షేర్ అండి. కాబట్టి రేపు ఇంట్రాడే చేసేవాళ్ళు ఈ షేర్లో బాగా ఒడిదొడుకులు ఉంటాయండి. ఈ 4 షేర్లలో కూడా ఈ 4 షేర్లో 3 షేర్లు చాలా మంచి లాభాలు ఇచ్చాయి Q1లో. అంటే వీటి పరిస్థితి అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా బెస్ట్గా ఉందన్నమాట. ఇకపోతే హైటెక్ పైప్స్ లిమిటెడ్ దీని షేర్ వాల్యూ ప్రస్తుతానికి 179.10. మొన్న ఫ్రైడే 5.33% హై అయిందండి. ఇది దీని తాలూకా హై వాల్యూ 52 వీక్ హై 181.80, 52 వీక్లో 75 అండి. అంటే 2.5 times బాగా పెరిగిందన్నమాట. ఇదేంటంటే ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్కి సంబంధించింది. దీని తాలూకా రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇది కూడా ఆల్ టైమ్ హై అండి. లాస్ట్ క్వార్టర్లో అయితే 6,12,00,000, ఇప్పుడు ఈ క్వార్టర్లో 15,36,00,000 అండి. అదేవిధంగా జూన్లోని 6,58,00,000. దీని తాలూకా ప్రమోటర్స్ కూడా 50.77. కాబట్టి ఒడిదొడుకులు అనేవి చాలా తక్కువ ఉంటాయండి వీటిల్లోని. అలాగే దీని షేర్ ప్రైస్ అనేది మనకి 20% వరకు ఇంక్రీజ్ అయిందండి. ఆగస్ట్ 1st ఇది ₹150.60. మొన్న 16వ తారీఖుని అంటే మొత్తం మీద 15-16 రోజుల్లో 181కి చేరుకుందండి. 181.80 అంటే 20% వరకు ఇంక్రీజ్ అయిందండి ఇది.
నెక్స్ట్ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్. దీని షేర్ వాల్యూ 797 రూపాయలండి. మొన్న ఫ్రైడే 1.65% ఇంక్రీజ్ అయిందండి ఇది. దీని తాలూకా హై 818.70. అదే 52 వీక్లో 255.80. అంటే 2.5 రెట్లు 3 రెట్ల వరకు ఇది కూడా పెరిగిందండి. ఇది రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు చేస్తుంటారు అన్నమాట. తర్వాత వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే ఇది కూడా ఆల్ టైమ్ హై అండి. లాస్ట్ క్వార్టర్లో 12,30,00,000, ఇప్పుడు 32,47,00,000 అండి. ఇయర్ ఆన్ ఇయర్తో మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి 18,98,00,000, ఇప్పుడు 32,47,00,000 అండి. అదేవిధంగా ప్రమోటర్స్ కూడా 74.95% అండి. ఈ షేర్ ఇంకా ముందు ముందు పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయండి. దీని షేర్ వాల్యూ ఆగస్టు 1వ తారీఖుని 695 రూపాయల 15 పైసలు అండి. 695.15. ఈరోజు అంటే మొన్న 16వ తారీఖుని 818.70. అంటే మొత్తం మీద 120 రూపాయలు 125 రూపాయల వరకు పెరిగిందండి షేర్ అనేది. కాబట్టి అది 15% వరకు అప్రాక్సిమేట్లీ మనం అనుకోవచ్చు, లేదా 20% వరకు సుమారుగా అనుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇండియన్ టెరైన్ ఫ్యాషన్స్ లిమిటెడ్. దీని షేర్ వాల్యూ 59 రూపాయల 7 పైసలు. మొన్న ఫ్రైడే 0.53% ఇంక్రీజ్ అయిందండి. దీని 52 వీక్ హై 86, 52 వీక్లో 51 రూపాయి 50 పైసలు అండి. అంటే 59 రూపాయలు అంటే దగ్గరలో ఉందన్నమాట లోకి. ఇదేంటంటే గార్మెంట్స్ ఎప్పారల్స్ అండి. ఈ కంపెనీ ప్రస్తుతానికి ఎక్కువ లాసుల్లో ఉంది. ఇది మొన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు లాసుల్లో ఉందండి. ఇది 15 కోట్ల లాస్లో ఉంది. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే 3 లక్షలు అప్పుడు, ఇప్పుడు 15 కోట్ల లాసు. కాబట్టి ఈ షేర్లో ఒడిదొడుకులు ఉంటాయి, కానీ లాసుల్లో ఉన్న కంపెనీ కాబట్టి చేయి పెట్టడం కొంచెం ప్రాబ్లం అండి. అలాగే మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. వీళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ అనౌన్స్ చేశారండి, 45 పైసలు ఒక షేర్కి. అదేవిధంగా చమన్లాల్ సెతియా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారండి షేర్స్ అన్నీ కూడా. ఇది కూడా రేపు అనౌన్స్మెంట్ ఉంటుంది. తర్వాత లాటెంట్ వ్యూ అనలిటిక్స్ లిమిటెడ్. వీళ్ళు యాన్యువల్ మీటింగ్ ఉందండి, యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది. అదేవిధంగా ఎంఎంపీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఒక షేర్కి ₹1.5 డివిడెండ్ అనౌన్స్ చేశారండి. అది క్లోజింగ్ డేటు 28వ తారీఖు, ఓపెనింగ్ అనేది 20వ తారీఖు. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీళ్ళు ఒక షేర్కి ₹10 డివిడెండ్ అనౌన్స్ చేశారండి. తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వీళ్ళు ఒక షేర్కి ₹2 అనౌన్స్ చేశారండి. అది ఓపెనింగ్ డేట్ 20, క్లోజింగ్ డేట్ 27. అదేవిధంగా ఎన్ఎస్సిలో లేని షేర్ మాట ఇది. డాక్టర్ అగ్రవాల్స్ ఐ హాస్పిటల్స్ లిమిటెడ్ వీళ్ళు ఒక షేర్కి 2.5 అనౌన్స్ చేశారండి డివిడెండ్ అనేది. ఓపెనింగ్ డేట్ 20, క్లోజింగ్ డేటు 26. కాబట్టి ఈ డివిడెండ్స్ అనేవి రేపు కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి. ప్లస్కి వెళ్ళటమా కిందకి రావటమా అనేది అంటే పాజిటివ్లో ఉండే అవకాశం ఉంటుంది. డివిడెండ్ అనౌన్స్ చేస్తే ఎప్పుడు కూడా ఇంట్రాడే చేసే వాళ్ళకి కొంచెం ఉపయోగపడతాయి ఈ షేర్స్ అన్నీ కూడా. కాబట్టి రేపు మార్కెట్లో ఈ షేర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. ఇవి మార్కెట్ తాలూకా విశేషాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వీళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ అనౌన్స్ చేశారండి, 45 పైసలు ఒక షేర్కి. అదేవిధంగా చమన్లాల్ సెతియా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారండి షేర్స్ అన్నీ కూడా. ఇది కూడా రేపు అనౌన్స్మెంట్ ఉంటుంది. తర్వాత లాటెంట్ వ్యూ అనలిటిక్స్ లిమిటెడ్ వీళ్ళు యాన్యువల్ మీటింగ్ ఉందండి, యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది. అదేవిధంగా ఎంఎంపీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఒక షేర్కి ₹1.5 డివిడెండ్ అనౌన్స్ చేశారండి. అది క్లోజింగ్ డేటు 28వ తారీఖు, ఓపెనింగ్ అనేది 20వ తారీఖు. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీళ్ళు ఒక షేర్కి ₹10 డివిడెండ్ అనౌన్స్ చేశారండి. తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వీళ్ళు ఒక షేర్కి ₹2 అనౌన్స్ చేశారండి. అది ఓపెనింగ్ డేట్ 20, క్లోజింగ్ డేట్ 27.
అదేవిధంగా ఎన్ఎస్సిలో లేని షేర్ మాట ఇది. డాక్టర్ అగ్రవాల్స్ ఐ హాస్పిటల్స్ లిమిటెడ్, వీళ్ళు ఒక షేర్కి 2.5 అనౌన్స్ చేశారండి డివిడెండ్ అనేది. ఓపెనింగ్ డేట్ 20, క్లోజింగ్ డేటు 26. కాబట్టి ఈ డివిడెండ్స్ అనేవి రేపు కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి. ప్లస్కి వెళ్ళటమా కిందకి రావటమా అనేది, అంటే పాజిటివ్లో ఉండే అవకాశం ఉంటుంది డివిడెండ్ అనౌన్స్ చేస్తే. ఎప్పుడు కూడా ఇంట్రాడే చేసే వాళ్ళకి కొంచెం ఉపయోగపడతాయి ఈ షేర్స్ అన్నీ కూడా. కాబట్టి రేపు మార్కెట్లో ఈ షేర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. ఇవి మార్కెట్ తాలూకా విశేషాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.